సో ఇండియాలో ద బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టో వర్క్షాప్ అని మేము కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్లో ఫిబ్రవరి 22 సండే రోజు 2026 ఈ ఇయర్లోనే ఉంది. సో అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. మనీని ఎలా ఆకర్షించుకోవాలి, సక్సెస్ ఎలా అవ్వాలి, నెంబర్ 1 మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ 1 ఎలా అవ్వాలి, అన్ని టెక్నిక్స్ టిప్స్ అన్నీ కూడా చెప్పడం ఉంటుందండి ఆ రోజు. అంటే ఒకటి మేడం, ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ కావాలి మేడం. రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం. బట్ ఓన్లీ వారికి ఏంటంటే లోపల తపన ఉండాలి. అంటే నా జీవితం బాగుండాలి, నేను గ్రేట్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఆ పర్సన్ అనుకుంటూ ఉంటాడో ఒక రోజు కాకపోతే ఒక రోజు సక్సెస్ అయిపోతాడు మేడం. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఒకటి విన్నాను, ఇప్పటిదాకా 850 ఆన్లైన్ క్లాసెస్ మీరు కండక్ట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం అది కూడా తెలుగులో ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారని నిజమేనా? ఎస్, అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. ఆఫ్టర్ 3 years మేడం, 850 days ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎప్పటి నుంచో 3 years ముందు నుంచి ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు ఆఫ్లైన్ క్లాస్. సో ఇండియాలో ద బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టో వర్క్షాప్ అని మేము కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్లో ఫిబ్రవరి 22 సండే రోజు 2026 ఈ ఇయర్లోనే ఉంది. సో అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. బట్ ఏంటంటే అటెండ్ అవ్వడం ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాను మేడం. ఎందుకంటే స్లో చేస్తే రిజిస్ట్రేషన్ దొరకవు. అండ్ ఎవరైతే ఫాస్ట్గా ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్లో 6 days ప్రాక్టీస్ కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి హరిత గారు. 1 day ఆఫ్లైన్, 6 days ఆన్లైన్, 7 days. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్, ముందుగా ఫాస్ట్ గా చేసుకున్న వాళ్ళకి ఏంటండి ఎలాంటి విషయాలు చెప్తారు? ఆఫ్లైన్లో ఎలా ఉంటుందండి మేడం, మొత్తం ఎందుకు మేడం మనీ అనేది రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటిది, మనీ బ్లాక్స్ అనేది ఉండడం వల్ల రావు. సో అక్కడ ఏంటంటే మనీ బ్లాక్స్ ఎలా రిలీజ్ చేసుకోవచ్చు నేర్పిస్తాం, చెప్పడం ప్రాక్టికల్గా చూపిస్తాం. అది చేసిన తర్వాత మనీని ఎలా ఆకర్షించుకోవాలి, సక్సెస్ ఎలా అవ్వాలి, నెంబర్ 1 మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ 1 ఎలా అవ్వాలి, అన్ని టెక్నిక్స్ టిప్స్ అన్నీ కూడా చెప్పడం ఉంటుందండి ఆ రోజు. అంటే ఒక డే మొత్తం ఉంటుందా? అవునండి. మార్నింగ్ 10:30 నుంచి మొదలుకుంటే ఈవినింగ్ 6:30 వరకు మొత్తం దానితో పాటు ఉండి వాళ్ళకి ఎందుకు రావట్లేదు రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఉంటుంది. తెలుగు స్టేట్స్ నుంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు 8 to 80 years వరకు. ఎస్, అవునండి. ఓకే, మన హైదరాబాద్లోనేనా? ఎస్, మన హైదరాబాద్ ఉంటుంది, నియర్ మియాపూర్ ఉంటుంది. సో అదన్నీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మా టీం వాళ్ళకి మంచి అవకాశం మిస్ చేసుకోకండి అని చెప్తున్నారు. ఇవాళ అసలు టాపిక్ లోకి వస్తే వాటర్ మేనిఫెస్టేషన్, ఇది ఎలా చేస్తారు, ఇది చేయడం వల్ల ఏదనుకుంటే అది జరుగుతుందా? ఎస్, అవునండి. వాటర్ మేనిఫెస్టేషన్ అయితే చాలా మంది సార్ మేనిఫెస్టేషన్ అంటారు. వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అంటారు? మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఎలా పొందొచ్చో తెలియజేస్తే మేనిఫెస్టేషన్ అంటారు. ఎలా ఆకర్షించుకోవాలో చెప్పేదాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. అయితే ఇక్కడ మన వాటర్ మేనిఫెస్టేషన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఎలా చేసుకోవచ్చు. వాటర్తో కూడా మంత్రాన్ని రిపీట్ చేసినప్పుడు ఆ మంత్రం యొక్క శక్తి వాటర్కి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ ఎవరైతే స్వీకరిస్తారో ఆ ఎనర్జీ వారికి ఎంటర్ అవుతుంది, వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్. అందుకోసం పూర్వకాలంలో ఋషులు మునులు తపస్సు చేసిన తర్వాత ఎవరైనా తపస్సు డిస్టర్బ్ అయితే ఏమైనా వాటితో క్షమించేవాళ్ళు. ఎవరైనా మంచి జరగాలనుకుంటే టెంపుల్లో కూడా తర్వాత సినిమాలో చూస్తుంటాం, తర్వాత ఏదైనా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మంచి వాటర్ చల్లుతూ ఉంటాడు ఏది పూజారి, అందరి పేరు వాటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఏమండి ఆ పాజిటివ్ ఎనర్జీని వారికి రావడం కోసం. ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వెళ్తే అండ్ నెక్స్ట్ స్లైడ్లో కనుక చూసినట్టయితే వై వాటర్ ఇస్ పవర్ఫుల్ చూస్తే వాటర్ స్టోర్స్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్. ఈ వాటర్ ఏదైతే ఉంది కదా మనం, ఇది ఏం చేస్తా అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంటుంది, వైబ్రేషన్ స్వీకరింపజేస్తుంది. ఇట్ ఈస్ 70% ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇస్ వాటర్. ఇదే విధంగా మన బాడీ చూస్తే 70% ఏంటి మేడం, వాటరే ఉంది. మనం ఆలోచించిన ప్రతి ఆలోచన వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంటుంది. అంటే మన లోపల ఉన్నటువంటి శరీరం ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. అదేం చేస్తుంది అంటే సబ్కాన్షియస్ అంటే సిగ్నల్స్ పంపిస్తుంటుంది. నువ్వు ఏదైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, నువ్వు నెగిటివ్ రిజల్ట్స్ దానికి ఇవ్వు. ఇతను పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వు. ఈ విధంగా మనలో ఉన్నటువంటి వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ కనుక మనం చూసినట్టయితే ప్రిపేర్ వాటర్. మనం ఎలా చేయాలి ఇప్పుడు చూడండి, వాటర్ మేనిఫెస్టేషన్ తెలుసుకుంటున్నాం. మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది జీవితంలోకి ఆకర్షించబడ్డాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. సో ఇక్కడ మనం చూస్తే ప్రిపేర్ వాటర్ కనుక చూసినట్టయితే టేక్ గ్లాస్ ఆర్ బాటిల్ ఆఫ్ క్లీన్ వాటర్. వాటర్ ఎలా ఉండాలంటే క్లీన్గా ఉండాలి మేడం. మన క్లీన్ ఉన్నటువంటి వాటర్ ఒకసారి తీసుకున్నాం, హోల్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్, 2 హ్యాండ్స్తో ఇలా టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకుని 2 చేతులు పట్టుకోవాలి. ఫస్ట్ ఇది ప్రిపరేషన్ అంటారు. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే శుభ్రమైన నీటితో గ్లాస్ లేదా బాటిల్ తీసుకోవాలి అండ్ 2 చేతులతో పట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఓకే, స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. స్టెప్ 2 ఇస్ ద సెట్ ఇంటెన్షన్. ప్రతి మనిషికి ఇంటెన్షన్ ఉంటుంది. అంటే ఇంటెన్షన్ అంటే ఉద్దేశం.
నీకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది, ఇల్లు కావాలనో, కారు కావాలనో, గోల్డ్ కొనుక్కోవాలనో, ప్రమోషన్ రావాలనో, రావాల్సిన మనీ రావాలనో, ఇవ్వాల్సిన డెప్స్ త్వరగా క్లియర్ చేసుకోవాలనో, ఏదో ఒకటి కోరిక అయితే మనిషికి అయితే ఉంటుంది కదా మేడం. విద్యార్థులు అయితే చదువుకోవాలనో, సీట్ రావాలనో ఉంటుంది. సో ఏం చేయాలంటే క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ చేయాలి. ఎందుకు ఐస్ క్లోజ్ చేయాలంటే ఎనర్జీ అంతా మన లోపలే ఉంటుంది ఐస్ క్లోజ్ చేసి. కాన్సంట్రేషన్, ఏకాగ్రత. అవును. సే యువర్ డిజైర్ క్లియర్లీ. ఇది మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని మనం పాజిటివ్గా మన థాట్ను రిలీజ్ చేయాలి. ఇలా రిలీజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం మేడం. నెక్స్ట్ స్టెప్ 3కి మెల్లగా తాగదు, లోపల పని చూస్తున్నట్టు అనుభవించాలి. అంటే మీకు కోరుకున్న కోరిక ఉంది కదా, మీ పరమంత తీరికలో నా సబ్జెక్ట్ అది నాకేంటంటే ఈ సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం చేయాలి, ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి చేరాలి, లైఫ్లో అందరూ సక్సెస్ అవ్వాలి. ఫీల్ అవుతూ తాగాలి. సో ఏదైనా ఒక ఇంటెన్షన్ తీసుకొని దాన్ని పెట్టుకొని దాన్ని అఫర్మేషన్ రిపీట్ చేసుకొని స్లోగా మీరు అనుకున్న కోరిక నెరవేరినట్టుగా భావించుకుంటూ నిదానంగా స్లోగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. మనం ఇష్టమైన ఫుడ్ను ఎంత ఇష్టంగా ఫీల్ అవుతూ ఆస్వాదిస్తూ తింటామో వాటర్ తాగేటప్పుడు కూడా అలాంటి ఆస్వాదనే ఉండాలి. ఎస్, అలా కనుక మీరు చేసినట్టయితే ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తాయి మేడం. సింపుల్ వాటర్ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అలాగే మీరు చెప్పారు ఒకసారి యూనివర్స్తో కనెక్ట్ అయితే ఎన్ని మ్యాజిక్స్ ఉంటాయి మేడం. మీరు నేను మూవీ చూశాను, నేను అదే అడుగుదాం అనుకున్నా. మన శంకర వరప్రసాద్ గారు ఆ మూవీలో హీరోయిన్ నయనతార యూనివర్స్ నమ్ముతుంది. హీరోయిన్ చిరంజీవి గారు అండ్ నయనతార గారు కనిపించినప్పుడల్లా వాళ్ళకు ఒక నమ్మకం యూనివర్స్ ఇద్దరిని కలుపుతుంది అన్నది. ఓకే, రైట్. నయనతార ఎక్కువగా నమ్ముతారు. అవునండి. ఇప్పుడు చూస్తే సెలబ్రిటీస్, ప్రతి ఒక్క సెలబ్రిటీ, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, సెలబ్రిటీ ప్రతి ఒక్కరు ఓకే రాశారంటే రైటర్ కూడా బిలీవ్ చేసినట్టే కదా నయనతార అంటే. సో నిజంగా మేడం అంటే యూనివర్స్ సపోర్ట్ చేస్తే ఈ సబ్జెక్ట్ కూడా వింటుంది. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో యూనివర్స్ సపోర్ట్ చేస్తేనే వినగలుగుతారు. అందుకు ఈ వీడియో ఎంతోమంది చూడట్లేదు, మీరు మాత్రమే ఎందుకు చూస్తున్నారు అంటే యూనివర్స్తో కనెక్ట్ అయిన వారికి మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది వారికి అందుతుంది. అంటే ఒకటి మేడం, ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ కావాలి మేడం. రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం మేడం. బట్ ఓన్లీ వారికి ఏంటంటే లోపల తపన ఉండాలి. అంటే నా జీవితం బాగుండాలి, నేను గ్రేట్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఆ పర్సన్ అనుకుంటూ ఉంటాడో ఒకరోజు కాకపోతే ఒకరోజు సక్సెస్ అయిపోతాడు మేడం. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా హెల్ప్ అవుతుంది. అందుకోసమే ఫిజికల్ ఈవెంట్ కూడా కనెక్ట్ చేసింది దానికోసమే మేడం. నమ్మకంతో రండి, సక్సెస్తో వెళ్ళండి, అంతేనా? ఆఫ్లైన్ కైనా ఆన్లైన్ కైనా సేమ్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ క్లాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 6 days ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ. అవకాశం మిస్ అవ్వద్దు. మియాపూర్ దగ్గరలో మీరు కండక్ట్ చేయబోతున్నారు ఫిబ్రవరి 22 సండే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే తక్కువ ఫీలో అండ్ సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు. సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు నా చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు.
నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యవసరమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.